ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే గ్రేడియంట్ కలర్స్ వాటి గురించి మనం డిస్కషన్ అనేది మనం చేసుకున్నాం. సో, కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి వాటి తర్వాత కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫోటోషాప్ అప్లికేషన్‌ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో, అప్లికేషన్‌ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే న్యూ ఫైల్ అనే దాన్ని మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఆల్రెడీ మనం గ్రేడియంట్ టూల్స్ తర్వాత మనం ఇక్కడ బ్లర్ టూల్స్, స్మడ్జ్ టూల్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే లాస్ట్ క్లాస్లో మనం అడ్జస్ట్మెంట్ బ్రష్ టూల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు ఏంటంటే మనం ఇక్కడ డర్జ్ టూల్ గురించి మనం తెలుసుకున్నాం. సో, డర్జ్ టూల్ మనకి తెలియాలని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఒక పిక్చర్ ఇమేజ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పిక్చర్ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఏ పార్ట్ ఆఫ్ ద లొకేషన్లో నాకు కావాలనుకుంటున్నానో అంటే లైట్గా కలర్ని చేయాలనుకుంటున్నానో సో ఆ ఏరియా దగ్గర నాకు ఈ డర్జ్ టూల్ని మనం యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసారా నాకు ఏమవుతుందంటే ఇక్కడ లైటింగ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే డార్క్గా ఉన్న ఏరియాలో మనం ఏమైనా లైటింగ్ లాగా మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డర్జ్ టూల్ అనేది మనం యూజ్ చేస్తాం. అయితే మనం యాజ్ పర్ డిజైన్ పరంగా వచ్చేస్తే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఎలిప్టికల్ షేప్ తీసుకొని ఇక్కడ నేను ఫిక్స్డ్ రేషియోలో పెట్టుకొని ఇక్కడ నేను ఒక సర్క్యులర్ షేప్ సెలెక్షన్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి లేయర్ అనేది నేను తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఓకే చేస్తే ఏమవుతుందంటే మనకి ఒక లేయర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, లేయర్ అనేది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఓకే. సో, ఇక్కడ మనం కలర్ని ఇందులో నేను ఫిల్ చేయాలనుకున్నాను. అయితే లాస్ట్ సెక్షన్ వరకు అసలు మనం కలర్ ఫిల్ చేయాలంటే మనకి ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫోర్గ్రౌండ్ అని సెలెక్షన్ చేసుకునేవారు. ఎందుకనంటే మనకు అప్పటికి టూల్ గురించి తెలియదు కాబట్టి. సో, కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనం టూల్ గురించి అంటే ఇక్కడ పెయింట్ బకెట్ టూల్ గురించి మనం తెలుసుకున్నామో సో పెయింట్ బకెట్తో ఇక్కడ క్లిక్ చేయగానే మనకేమవుతుందంటే మనం ఏ పార్ట్ అయితే సెలెక్ట్ చేసామో ఆ పార్ట్ అనేది అక్కడ ఆటోమేటిక్గా నాకు పెయింటింగ్ అయిపోద్ది. అయితే ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే కాస్త డార్క్ కలర్ని ఇందులో పెయింట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ డర్జ్ టూల్ తీసుకొని బ్రష్ తాలూకా టూల్ని మనం ఇంక్రీజ్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకొని అంటే ఇక్కడ డ్రాగ్ చేసేవచ్చు. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ చూసారా నాకు ఇక్కడ లైటింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే లైటింగ్ అనేది క్రియేట్ అవుతుందని మనం పక్కన పెడితే నాకు ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా ఒక రిఫ్లెక్షన్ గ్రేడియంట్ టైప్ లాగా నాకు క్రియేట్ అయిందనమాట. అంటే మనం ఎప్పుడైనా ఆబ్జెక్ట్స్లోని మనం బై డిఫాల్ట్గా ఒక రియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కలర్స్ ఏవైనా డిస్ప్లే చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డర్జ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. అయితే దానికి మనం ఇక్కడ కలర్స్ అనేది మనం ఎలా ఉపయోగపడుతుంది అంటే డిపెండ్ ఆన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కలర్ బ్యాలెన్స్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం డిజైన్ చేసిన ఆబ్జెక్ట్కే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను రెడ్ కలర్ని యాడ్ చేయాలనుకున్నాను ఇందులో. ఓకే, అయితే ఆ తర్వాత దానిలో మెజెంటా కలర్ని యాడ్ చేశాను. ఆ తర్వాత ఏం చేశానంటే నేను ఇక్కడ బ్లూ కలర్ని యాడ్ చేశాను. సో ఎప్పుడైతే మనకి ఈ రకమైన కాంబినేషన్లో మనం అప్లై అనేది మనం తీసుకున్నామో, మనం క్రియేట్ చేసిన కలరు ఇంకా మనకి చాలా షైనీగా మల్టిపుల్ కలర్స్లో మనకి కనిపిస్తుంటారు. అయితే ఇంకా అదే కాకుండా మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో లెవెల్ అని చెప్పి మనకి మరొక ఆప్షన్ ఉంటుంది. అంటే యాక్చువల్గా మనం లేయర్ అడ్జస్ట్మెంట్స్ ఆప్షన్స్ అనేది మనం చెప్పుకుంటాం. అయినప్పటికీ కూడా మనం డిపెండ్స్ ఆన్ అంటే ఆబ్జెక్ట్ బట్టి పిక్చర్ బట్టి మనం ఎలా చేయాలి. ఎందుకంటే ఇది మిక్స్డ్ ఫ్రూట్ అన్నమాట. అంటే మనం ఈ కాన్సెప్ట్ ఇక్కడే చెప్పుకోవాలనే రూల్ ఎక్కడా లేదు. ఓకే, సో అది యాజ్ పర్ డిజైన్ దాన్ని బట్టి ఇక్కడ కలర్ తాలూకా ఇంటెన్సిటీని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ చూసారా, నాకు ఈ కలర్ తాలూకా ఇంటెన్సిటీ ఏదైతే ఉన్నదో ఆ ఇంటెన్సిటీ అనేది నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు యాడ్ అవుతుంది. చూసారా, ఇది కూడా ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు దీని తాలూకా అవుట్లుక్ అనేది మనకి ఎలా మారిపోయిందో. అయితే దీనికి ఇంకా మనం రియలిస్టిక్ అనేది మనం యాడ్ చేయాలంటే అప్పుడు మనం లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్తే ఇక్కడ డ్రాప్ షాడో అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ డ్రాప్ షాడోలో మనం ఏం చేస్తామంటే షాడో తాలూకా సైజుని ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు లేదా దీని తాలూకా డిస్టెన్స్ ఏవైనా మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు, అలాగే ఇక్కడ దీన్ని 90 degreesలో మనం పెట్టుకున్నాం అనుకోండి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రోక్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. ఆ స్ట్రోక్ అనేది కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉంది, కానీ ఇక్కడ నేను లేయర్ స్టైల్ ఇచ్చి దాని తాలూకా స్ట్రోక్ తాలూకా సైజుని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో సో మరింత లుక్ అనేది ఇక్కడ చూసారా, మరింత రియలిస్టిక్ లుక్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనకేంటి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెక్స్ట్ కావాలనుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఒక టెక్స్ట్ కావాలనుకున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ తాలూకా కలర్ నేను ఏం చేస్తున్నానంటే లైట్ సియాన్ కలర్ నేను పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 22 అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అనేది ఏంటంటే మనం టెక్స్ట్ తాలూకా సైజుని మనం యాడ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఎంత కావాలనుకుంటే అంత మనం ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజుని యాడ్ చేసుకోవచ్చు. అంటే యాడ్ చేసుకునే దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంటే దాని తాలూకా లుక్ అనే దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ నేను కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇలాగా నేను పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు దీంట్లో లేయర్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్ స్టైల్స్ అని ఉంటుంది. ఈ లేయర్ స్టైల్స్లో నేను ఏం చేస్తానంటే ఇన్నర్ షాడో అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఇన్నర్ షాడోలో డిస్టెన్స్ ఏమో నేను 2 పెట్టుకుంటాను. ఓకే, అలాగే ఇక్కడ ఒపాసిటీ అనేది నేను ఇంక్రీజ్ చేస్తాను ఇక్కడ.
అంటే నాకు ఇక్కడ బ్లెండ్ మోడ్ ఫీచర్స్లో నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ నార్మల్. ఓకే, సో అలాగే ఇక్కడ డిస్టెన్స్ ఏమో నేను 2 పెట్టుకున్నాను. ఇక్కడ సైజు మనకి ఎంత కావాలి, సో మనం ఇక్కడ పెట్టుకుని బట్టి ఆ సైజ్ అనేది అపియరెన్స్ మనకి ఉంటుందన్నమాట. అందుకనే మనం ఎప్పుడైనా డిజైన్స్ చేసినప్పుడు డిపెండ్ ఆన్ ద డిజైన్ బట్టి మనం ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం. సార్ చెప్పండి. అవునవును, అవునవును, ఓకే ఓకే, అవును, ఓకే ఓకే, అవును అవును, ఓకే 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 సార్ అయితే. ఓకే, సో ఈ రకమైన టైప్ ఆఫ్ ద డిజైనింగ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ ఆల్ట్ ఏ అనేది మనం తీసుకొని ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అంతటిని కూడా నేను ఇలాగ మూవ్ చేసుకున్నాను, రైట్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఒక రెక్టాంగులర్ మార్క్యూ టూల్ టైప్ లాగా నేను ఇక్కడ ఇలాగ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇలా నేను క్రియేట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ నేను ఒక న్యూ లేయర్ క్రియేట్ చేస్తాను. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం కలర్ ఏదైతే ఉందో మనకి డార్క్ కలర్, సో ఆ కలర్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను లాస్ట్ క్లాస్లో అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాగా ఇక్కడ ఏం చేస్తామంటే మనం డర్జ్ టూల్ తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇలాగా షేపింగ్ అంటే మనకి కావాల్సినలాగా షేపింగ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఏవి కూడా మనం అప్లై చేయలేదు, అంటే కలర్ బ్యాలెన్స్ కానీ ఏమీ కూడా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద డీసెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కలర్ బ్యాలెన్స్ తీసుకుందాం. సో కలర్ బ్యాలెన్స్లో ఇక్కడ నేను రెడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మెజెంటా కలర్ని ఇందులో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నాకు కావాలనుకుంటే బ్లూ కలర్, లేదు అంటే కాస్త లుక్ అనేది మనకు కావాలంటే ఇక్కడ మనం ఎల్లో కలర్ని యాడ్ చేసుకొని ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకొని ఇక్కడ మెజెంటాలో యాడ్ చేస్తే మెజెంటా, లేదు అంటే సో ఇక్కడ మనం డిపెండ్స్ ఆన్ ద కలర్ బట్టి మనం ఇక్కడ సియాన్ కలర్ అనేది ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ మనం కలర్ని మార్చేసుకుంటే, లేకపోతే ఇక్కడ ఎల్లో అనేది నాకు మిక్స్ చేసి సియాన్ కలర్ నేను మిక్స్ చేసుకుంటే నాకు ఈ టైప్ ఆఫ్ ద షేపింగ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి కావాలనుకుంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నాకు ఇది సూటబుల్గా లేదు, అప్పుడు ఏం చేస్తాను అనుకున్నారు, ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది కదా, ఇక్కడ నేను గ్రేడియంట్ టూల్ తీసుకుంటాను. అయితే ఈ గ్రేడియంట్ టూల్లో ఏం చేస్తానంటే ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది.
ఇక్కడ నోడ్ అంటే కలర్ తాలూకా నోడ్ని మనకి ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏ కలర్ అయితే మనకు ఉందో ఆ కలర్ అక్కడ మనకి పిక్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను మరొక నోడ్ ఏర్పాటు చేసుకున్నాను. ఈ నోడ్లో నాకు ఏ కలర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ నేను పెట్టుకున్నాను అనుకోండి. సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏంటి కావాలి, ఇక్కడ ఈ నోడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ అనేది నేను పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ ఓకే చేసి ఇది క్లాసిక్ గ్రేడియంట్లో లీనియర్ గ్రేడియంట్లో మనం పెట్టుకొని, సో దీన్ని నేను ఇక్కడ ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి. నాకు సేమ్ ఇక్కడ ఇప్పుడు చూసారా, అంటే నేను అలా చేసుకున్నా ఇలా చేసుకున్న లుక్ అనేది మనకి మారిపోదు. సో ఇక్కడ లుక్ ఇక్కడ రియల్గా మనకి ఇంకా రావాలంటే అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి, ఇక్కడ ఫస్ట్ లేయర్లోకి వెళ్ళి తర్వాత లేయర్ స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను డ్రాప్ షాడో అని చెప్తాను. సో డ్రాప్ షాడో అనేది మనం ఇక్కడ నేను ఓకే అని చెప్పేశాను. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి కావాలి, ఇక్కడ లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లో స్ట్రోక్ అనేది మనకు కావాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ స్ట్రోక్ కలర్లో దాని తాలూకా స్టైల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయి ఉన్నది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే ఈ ఆబ్జెక్ట్ని బ్యాక్కి పంపించాలనుకున్నాను. సో బ్యాక్కి పంపించాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా నాకు అది బ్యాక్కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ టీ, సో కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి స్క్యూ అని చెప్పామనుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలాగా స్క్యూ అనేది మనం చేసుకోవడంతో, అలాగే ఇక్కడ మనం ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్కి పట్టుకొని ఇక్కడ మనం అంటే స్క్యూలో ఉంది కదా, సో ఇక్కడ మళ్ళీ మనం స్కేల్ తీసుకోవాలి. సో స్కేల్ తీసుకుంటే ఇక్కడ ఇలా క్రాస్గా ఉంది, సో ఇక్కడ ఎంటర్ తీసుకొని మళ్ళీ మనం కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇక్కడ ఇలా డ్రాగ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ నేను సేమ్ టెక్స్చర్ నాకు రావాలి కాబట్టి ఈ టెక్స్చర్ నేను సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తానంటే ఆల్ట్ డ్రాగ్ చేస్తాను. ఆల్ట్ డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే అక్కడ ఫాంట్ మారదు, స్టైల్ మారదు. సో ఇక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజుని మనం తగ్గించుకుంటాం. ఎప్పుడైతే మనం టెక్స్ట్ తాలూకా సైజుని మనం ఇక్కడ తగ్గించుకున్నామో ఇక్కడ ఒకవేళ మనం ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మెనూలోకి వెళ్ళి చెక్ స్పెల్ అని చెప్పామనుకోండి, ఒకవేళ కరెక్ట్ అయితే మనకేమవుతుంది, అది చెక్ స్పెల్లింగ్ ఓకే అని చెప్తుంది అనమాట. అంటే ఒకవేళ మనం ఏవైనా రాంగ్ టైప్ లాగా మనం క్రియేట్ చేసుకుంటే, సో ఇక్కడ మనం అంటే ఏవైనా టైప్ ఆఫ్ ద డిజైన్స్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు మనకేంటంటే ఇక్కడ డర్జ్ టూల్ అనేది మనం ఎలాగ డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం దాని తాలూకా క్రియేటివిటీని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఇది ఒక కాన్సెప్ట్ కింద, అంటే ఈ యొక్క కాన్సెప్ట్ మనకి ఈ రకంగా ఉపయోగపడుతుంది అని నేను చెప్పడానికి ఈ డిజైన్ అనేది మనం చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ బర్న్ టూల్కి వెళ్ళిపోయామనుకోండి. బర్న్ ఈజ్ నథింగ్ బట్ యాష్ అనమాట. అంటే డార్క్, అంటే ఎక్కడైతే లైట్గా ఉన్నదో ఆ ఏరియాలో కాస్త
డార్క్గా నేను ఏమైనా క్రియేట్ చేయాలనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ బర్న్ టూల్ అనేది వాడుకుంటాను అనమాట. ఎక్కడెక్కడైతే నేను ఆ టూల్ని అప్లై చేస్తున్నానో ఆ ఏరియా అంతా కూడా నాకు డార్క్ కలర్ కింద నాకు అయిపోతుంది అనమాట. సో పిక్చర్లో మనం ఎక్కడైనా డార్క్గా మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బర్న్ టూల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ బట్టి మనం ఆ యొక్క టూల్ని అనేది మనం వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ బర్న్ టూల్ కూడా మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ని ఇలాగా మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక లైట్ కలర్ని నేను పెట్టుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే కలర్ని నేను ఫిల్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బర్న్ టూల్ తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ బర్న్ టూల్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ నేను ఇలా ఎడ్జెస్లో బర్న్ టూల్తో డ్రాగ్ చేశాను అనుకోండి, నాకేమవుతుందంటే అక్కడ డార్క్నెస్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. అలాగే మీదన కూడా మనం డార్క్నెస్ అనేది మనం పెట్టుకున్నారనుకోండి, సో ఇది మనం ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటుండగా మనకేమవుతుందంటే అది డార్కింగ్ అనేది నార్మల్గా అంటే లైట్గా ఉంది కాబట్టి సో మనకు అక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఇది మనకి ఈజీగా మనం చేసుకోవడానికి ఇక్కడ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ద ప్రాపర్టీస్ బట్టి కూడా ఇక్కడ చూసారా, ఇప్పుడు హైలైట్స్ అని ఇవ్వగానే నాకు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ డార్క్ అనేది కనిపిస్తుంది. అలాగే మెల్లగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అది కూడా ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ టైప్ లాగా మనకి డిస్ప్లే చేస్తుంది అన్నమాట. అంటే మనం ఆ టూల్ని మెయిన్గా ఏంటంటే ఎలాగ ఉపయోగించాలి అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఫోటోషాప్లో మ్యాక్సిమం ఏంటంటే ఏ టూల్తో అయినా మనం డిజైనింగ్ అనేది ఎలా చేసుకోవాలి, సో ఎలా చేసుకుంటే ఆ టూల్ తాలూకా అవుట్పుట్ని మనం క్రియేట్ చేయగలము అనేది మనం నేర్చుకోవాలి యాక్చువల్గా. ఓకే, సో దిస్ ఈజ్ ద యూజింగ్ ఆఫ్ బర్న్ టూల్. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ని ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్పాంజ్ టూల్ అని ఉంటుంది. సో స్పాంజ్ టూల్ ఏంటంటే మనం ఏ ఏరియాలో అయితే మనకి ఇక్కడ డ్రాగ్ చేస్తుంటామో ఆ ఏరియా నాకు కలర్ అనేది ఆటోమేటిక్గా నాకు లూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డ్రాగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నాకు అక్కడ అది బ్లాక్ అండ్ వైట్లోకి ఆటోమేటిక్గా మనకి మారిపోతుంది అన్నమాట. ఇట్స్ డిపెండ్ ఆన్ షేప్ని బట్టి ఆబ్జెక్ట్ బట్టి మనం అలా డ్రాగ్ చేస్తూ ఉంటే సో ఇక్కడ చూడండి మనకి చూసారా మరి, అంటే మనం ఎలాగా క్రియేట్ చేయాలి, సో ఏ రకమైన అవుట్పుట్ అనేది మనం ఇవ్వాలి. సో డిపెండ్స్ అంటే ఆబ్జెక్ట్ తాలూకా డిపెండ్స్ బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే దాన్ని మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, సో ఏ రకమైన మనం అవుట్పుట్ ఇవ్వాలి అనేది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ బట్టి
మనం దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి, ఎంతవరకు ఇక్కడ ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100% పెట్టాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఫాస్ట్గా బ్లాక్ అండ్ వైట్లోకి అయిపోతుంది. చూసారా మనం? అంటే అక్కడ మనకి డీసాచురేషన్ తాలూకా ఆప్షన్స్ అన్నమాట అవి. సో లేదు మనం ఒక 50% పెట్టుకున్నామంటే, సో ఇక్కడ మనకు అది మెల్లగా మనం డ్రాగ్ చేసినప్పుడు అది డీసాచురేట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఫోటోషాప్లో మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటంటే, ఇక్కడ పెన్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫోటోషాప్లో మ్యాక్సిమం మనం ఏదైనా డిజైన్స్ అనేది మనం చేసుకోవాలి అని అంటే అది మనకి పెన్ టూల్ ద్వారానే మనం క్రియేట్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనం పెన్ టూల్ తీసుకుంటే పెన్ టూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు షార్ప్ అంటే షేప్ అనేది ఉంటుంది. సో షేప్లో మనకి ఫిల్ కలర్ ఎలాంటిది కావాలి, అలాగే ఇక్కడ స్ట్రోక్ అనేది కావాలా లేదా వద్దా అనేది మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను పెన్ టూల్తో ఏదైనా షేప్ క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ గైడెడ్ లైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ గైడెడ్ లైన్ బేస్ చేసుకొని ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ ఇలా ఆల్ట్ పట్టుకొని ఇలాగా దాన్ని ఏం చేయాలంటే ఇలా రౌండ్ అప్ చేయాలి, ఇలా షేప్ వచ్చినట్లు. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం దాన్ని మ్యాక్సిమం ఒక షేప్ వచ్చినట్లాగా ఇక్కడ మనం ఆ యాంకర్ పాయింట్ని మనం పట్టుకోవాలి. ఓకే, అదే అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఆల్ట్ పట్టుకొని సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా నేను పట్టుకొని దీన్ని ఇక్కడ క్లోజ్ చేసుకున్నాను. ఓకే, సో క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇది బెండింగ్ ఉండిపోయింది కదా. సో ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు క్లోజింగ్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇది ఏంటంటే ఒక షేప్ కింద వస్తుంది. చూసారా, షేప్ లేయర్ అంటుంది దీన్ని. గైడ్స్ని మనం రిమూవ్ చేసేయాలంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి ఇక్కడ గైడ్స్లోకి వెళ్ళి క్లియర్ గైడ్స్ అని మనం చెప్పాలి. సో ఇక్కడ నాకు ఒక షేప్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కంట్రోల్ జే చేశాను. కంట్రోల్ జే చేస్తే ఏమైంది, నాకు డూప్లికేట్ కాపీ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ టీ ప్రెస్ చేస్తాను అనుకోండి. సో కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ పీవోట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనం పట్టుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజెంటల్ అని చెప్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తాను. అంటే కంట్రోల్ ఈ ప్రెస్ చేయడంతో ఏమైందంటే ఇదంతా కూడా ఒక షేప్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో షేప్ లేయర్లోనే మనకు ఉంది. అయితే ఇక్కడ విండోస్లో మనకి షేప్స్ అని ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఇందులోని మనకి ఏంటంటే ప్రీ డిఫైన్ షేప్స్, ఇవి ఏంటంటే మన షేప్స్ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది.
ఓకే. సో అలా కాకుండా మనకి ఇక్కడ విండోస్లో స్టైల్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి స్టైల్స్లో నాకు ఇక్కడ కొన్ని డిఫరెంట్ స్టైల్స్ వచ్చాయి. కానీ నాకు ఇక్కడ ఏం చేస్తారంటే ఇది క్లిక్ చేసుకొని ఇందులో మనకి ఇంపోర్ట్ స్టైల్స్ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఇంపోర్ట్ స్టైల్స్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సి డ్రైవ్లోకి వెళ్ళి, అంటే నా దగ్గర లోయర్ వెర్షన్ కూడా ఉన్నది కాబట్టి నేనేం చేస్తానంటే ప్రోగ్రామింగ్ ఫైల్స్ 86లోకి వెళ్ళి ఎడోబ్లోకి వెళ్ళి, సో ఇక్కడ ఫోటోషాప్ సిఎస్లోకి వెళ్ళి ఇక్కడ నీకు మనకి ప్రీసెట్స్ అని ఉంటుంది. ప్రీసెట్స్లో ఇక్కడ స్టైల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ స్టైల్స్లోకి వెళ్తే నాకు వెబ్ స్టైల్స్ అని ఉంటుంది, వెబ్ రోలింగ్ స్టైల్స్ అని ఉంటుంది. ఓకే, వెబ్ స్టైల్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ లోడ్ అని చెప్పాను, అప్పుడు నాకు ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి. సో దీన్ని నేను ఓపెన్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ వెబ్ టైప్లోని ఇలాగ వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అప్లై చేశాను అనుకోండి, ఇది ఆటోమేటిక్గా నాకేమైందంటే ఆ స్టైల్లోకి అప్లై అయిపోయింది. చూసారా మరి? అంటే మనం ఇక్కడ జనరల్గా ఆ స్టైల్స్ గురించి మనకి కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకుంటే ఆ స్టైల్ ఎలా వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రీ డిఫైన్ స్టైల్స్ ఇక్కడ చూడండి మనకి. సో దీంట్లోని ఈ కలర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సాటిన్, ఇక్కడ మనం కాస్త జూమ్లోకి వెళ్తే ఇందులో మనకి ఏంటేంటి ఉన్నాయి, డ్రాప్ షాడో ఉంది, ఇన్నర్ షాడో ఉంది, బెవెల్ అండ్ ఎఫెక్ట్ ఉంది, ఇన్నర్ గ్లో ఉంది, ప్యాటర్న్ ఓవర్లే ఉంది, డ్రాప్ షాడో ఉంది. అంటే కలర్కి సంబంధించింది లేదు మనం మార్చుకోవడానికి. సో ఇదేంటంటే ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లో కలర్ ఓవర్లే అనేది లేదు. సో ఇక్కడ నేను కలర్ ఓవర్లే అనేది పెట్టుకున్నాను. సో ఏ కలర్ నాకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెడ్ కలర్ టైప్ కావాలనుకున్నాను. అయితే ఈ కలర్ ఎంతవరకు కావాలి నాకు ఒపాసిటీలో, ఒక అంటే నాకు ఒపాసిటీ కూడా ఏంటంటే విత్ మిక్సింగ్ కావాలన్నమాట. ఆ ప్యాటర్న్ కనబడాలా, ఆ కలర్ కూడా మనకు కనబడాలి. అంటే ఎందుకని, బికాస్ మనకు ఆ స్టైల్స్ గురించి ఐడియా అనేది క్రియేట్ అయిపోతే సో ఇందులో మనకు కావాల్సిన విధంగా మనం దీన్ని మోడిఫై చేయొచ్చు అనమాట. అంటే నేను ఇక్కడ ఆ పాత వెర్షన్ నా దగ్గర ఉన్నది కాబట్టి దాని తాలూకా స్టైల్స్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోగలిగాను. అంటే షేప్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సో మనం లేయర్ స్టైల్స్ అప్లై చేసిన దాన్ని బట్టి మనకి దాని తాలూకా లుక్ అనేది మనకి క్రియేట్ అవుతుందండి. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ చూసారా, నేను సైజ్ తగ్గించడంతో ఏమైందంటే ఇప్పుడు నాకు ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ హార్ట్ టైప్ లాగా మనకి క్రియేట్ చేసుకోగలం. అందుకని ఇక్కడ మనం షేప్స్ ఏవైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఈ స్టైల్స్ అనేది మనకు బాగా ఉపయోగపడు. ఈవెన్ ఇప్పుడు మనం వెబ్ లేఅవుట్స్ తయారు చేయాలనుకున్నాము అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక షేప్ కావాలనుకుంటాను. అంటే దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ షేప్స్లో మనకి ఇక్కడ రెక్టాంగులర్ టూల్ అని ఉంటుంది. సో ఇది షేపే, డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ షేప్ అనేది వచ్చింది చూడండి. ఇక్కడ రౌండెడ్ కార్నర్ నేను పెట్టుకున్నాను. అయితే ఇది ఎందులో ఉంది, మనకి పాత్లో ఉంది. సో పాత్లో కాకుండా నేనేం చేస్తానంటే దీన్ని షేప్ కింద మారుస్తాను. సో షేప్ కింద మార్చి ఇక్కడ నేను డ్రాగ్ చేస్తే ఆ షేప్కి ఒక కలర్ అనేది క్రియేట్ అయింది చూసారా. సో
ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది ఎప్పుడైతే రౌండెడ్ కార్నర్ పెట్టుకున్నానో ఇక్కడ విండోస్లో స్టైల్స్ అనే ఆప్షన్ మనం తీసుకొని ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలి ఆ స్టైల్ని మనం అప్లై చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ టైప్లోకి వచ్చేస్తుంది అనమాట. చూసారా మరి, అసలు మనం ఇలా క్రియేట్ చేస్తామా లేదా అనేది మనం పక్కన పెడితే, సో ఇది డెఫినెట్గా మనకేమవుతుందంటే ఆ టైప్లో మనకి ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. చూసారా మరి, ఒక బటన్ టైప్ లాగా మనకి క్రియేట్ అయిపోయింది. అంటే చాలా సింపుల్ అన్నమాట మనం. అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం ఉపయోగించినప్పుడు ఏంటంటే ఫైనల్ లుక్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం అనమాట. అందుకనే ఫోటోషాప్లో ఇక్కడ ప్రతి పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ మనకేంటంటే ఇది ఎలా క్రియేషన్ చేసుకుంటే మనకు అవుట్లుక్లోకి వస్తుంది అనేది మనకు ముందు తెలియాలి. ఓకే, ఇంకా మరి పెన్ టూల్లోనే ఇక్కడ షేప్ కాకుండా పాత్ ఉంది. పాత్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం మరి, ఏదైనా ఒక ఇమేజ్ని కట్ చేయాలనుకోండి, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు మనం ఒక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, మనం జూమ్ చేసుకోవాలి. సో జూమ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మనం ఎక్కడ వరకు ఉన్నాము, ఎలాగున్నాము అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఇలా హ్యాండ్ టూల్ మనం మూవ్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం పెన్ టూల్తో ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా చూడండి, అలాగే ఇక్కడ మళ్ళీ మనం ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేసుకొని ఇలా మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇది ఇలా క్రియేట్ చేసుకొని, సో ఇక్కడ మళ్ళీ మనం ఈ షేప్ని మనం ఇలా పెట్టుకొని, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ చూసారా మనకి ఆ బెండింగ్ తాలూకా డీటెయిల్స్ అనేది కూడా మనకి ఎంత కావాలనుకుంటే ఆ రకమైన షేప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీగా మనం చేసుకుంటాం. సరే మరి,
అంటే మనం యాంకర్ పాయింట్ని ఎంత జాగ్రత్తగా మనం యూజ్ అనేది చేయడం అనేది మనకి ఇక్కడ రావాలి. సో ఇక్కడ మనం ఇలా క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి మేక్ సెలెక్షన్, ఇక్కడ ఫెదర్ ఏమో 1.5 అని ఇవ్వాలి. అప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ కంట్రోల్ C అంటే కాపీ, అలాగే ఇక్కడ కంట్రోల్ V అంటే మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కంట్రోల్ T చేసుకుంటే సో సింపుల్గా మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది మనం ఎలాగ కట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకే.